నేటి వాగ్దానము, నీవు నా దృష్టికి ప్రియుడు అయినందున ఘనుడు అయితివి, నేను నిన్ను ప్రేమించుచున్నాను. సో ఆయన దృష్టికి ప్రియమైన వారు ఉన్నప్పుడు మనల్ని దేవుడు ఘనపరుస్తానని కూడా వాగ్దానం చేశాడు. ఇశ్రాయేలీయులు ఎన్నో మార్లు దేవునికి ప్రియమైన వారుగా పిలువబడ్డారు. యాకోబు రాత్రంతా పోరాడాడు దేవునితో, ప్రభా నన్ను ఆశీర్వదిస్తే గానీ నేను నిన్ను విడువను అని. నన్ను దీవించమని దేవునితో పోరాడడం జరిగింది. దేవుడు అతన్ని దీవించాడు, ఆశీర్వదించాడు. అది కూడా ఉదయకాలమే. ఇదిగో తెల్లవారుచున్నది, నరులు సంచరిస్తారు, నేను వెళ్ళిపోతానని ప్రభు అంటే, లేదు దేవా నన్ను ఆశీర్వదించేంత వరకు నేను నిన్ను పోనివ్వను. దేవునితో పోరాడాడంట. అతని జీవితం ఆశీర్వదించబడింది. అతనికి 12 మంది కుమారులు, 12 గోత్రాలుగా దేవుడు చేశాడు. అంటే దేవునికి ప్రియమైన వ్యక్తిగా మీరుంటే మీ పిల్లలు దీవించబడతారు, మీ కుటుంబం దీవించబడుతుంది. అతని సంతానమే ఇప్పటికి ఇశ్రాయేలీయులు. అతను చేసింది ఏంటి? ప్రార్థన. మనం కూడా ప్రార్థిద్దాం, ప్రార్థనలో సమయం గడుపుదాం, తప్పక దేవుని ప్రియమైన వారుగా ఉందాం. దానియేలు దేవునికి బహుప్రియుడయ్యాడు. కారణం మనస్సు దేవుని మీద పెట్టాడంట. ప్రార్థించినప్పుడు మనసు దేవుని మీద పెట్టండి. పైనుండి ఒక దూత వచ్చి చెప్తుంది, దానియేలు నువ్వు బహుప్రియుడివి, దేవునికి నువ్వంటే చాలా ఇష్టం, అందుకే నన్ను పంపించాడు. నువ్వు విజ్ఞాపన చేస్తున్నావు, నువ్వు ఇతరుల కొరకు ప్రార్థన చేస్తున్నావు, దేశం కొరకు ప్రార్థన చేస్తున్నావు, ఇశ్రాయేలీయుల కొరకు ప్రార్థిస్తున్నావు అని మాట్లాడుతున్నప్పుడు దానియేలుకి ఎంత ఆనందం కలిగి ఉంటుంది. మనుషుల కంటే కూడా దేవునికి ప్రియమైన వాడిగా మార్చబడ్డాడు. అంటే దేవదూతలు విజిట్ చేస్తారా విజ్ఞాపనకర్తలు ఎందుకు? ఎస్. అందుకే మనం మధ్యలో గ్యాప్లో నిలబడి ప్రార్థించే వరకు ఉన్నట్టు దేవునికి ఇటు మనుషులకు మధ్యలో ప్రార్థించే వారుగా మనం ఉందాం. దేవునికి ప్రియమైన వారుగా మార్చబడదాం. మన యందు దేవుడు ఆనందించాలి. మీ యందు యెహోవా ఆనందించిన ఎడల వాగ్దాన దేశమునకు మిమ్మల్ని చేరుస్తాను అన్నాడు. అంటే వాగ్దాన దేశం మనందరికీ ఏదంటే పరలోక రాజ్యం. ఈ పరలోక రాజ్యానికి దేవుడు మనల్ని చేర్చాలి అంటే మన యందు దేవుడు ఏం చేయాలట? ఆనందించాలి. మన యందు దేవుడు ఆనందించే విధంగా మనం జీవిస్తే ఒక రోజున ఖచ్చితంగా పరలోక రాజ్యం చేరుస్తాడు. మనల్ని వదిలిపెట్టాడు, మనల్ని పోగొట్టుకోడు. దేవుడు ఆయన రాజ్యానికి చేర్చుకుంటాడు. నిజంగా మనం దేవుని ప్రియులమేనా? ఎగ్జాక్ట్గా ఆయన ప్రియులం కాబట్టే మన కొరకు రక్తం కాచడానికి పరలోకాన్ని విడిచి భూమి మీదకి వచ్చి ప్రతి వ్యక్తి కొరకు రక్తాన్ని కార్చాడు. దేవుడు లోకం ఎంతో ప్రేమించాడు. ఈ కీర్తన మాతో కూడా కలిసి పాడండి. పరమును వీడిన ప్రేమ ధరలో పాపిని వెదకిన ప్రేమ, పరమును వీడిన ప్రేమ ధరలో పాపిని వెదకిన ప్రేమ, నన్ను కరుణించి ఆదరించి సేదదిచి నిత్య జీవమిచ్చే, నన్ను కరుణించి ఆదరించి సేదదిచి నిత్య జీవమిచ్చే, ఆశ్చర్యమైన ప్రేమ కల్వరిలోని ప్రేమ, ఆశ్చర్యమైన ప్రేమ కల్వరిలోని ప్రేమ. దేవునికి ప్రియమైన వారుగా ఉండాలంటే మొదటిగా దేవుని చిత్తం చేయవారుగా మనం ఉండాలి. దేవుని మాటకు లోబడి వారుగా ఉండాలి. ద్వితీయోపదేశకాండం 28:1-15 వరకు. మూడవదిగా ఇతర ఆత్మల రక్షణ కొరకు ప్రార్థించినప్పుడు సంఘాల క్షేమం కొరకు, దైవజనుల క్షేమం కొరకు, ప్రజలందరి క్షేమం కొరకు ప్రార్థిస్తున్నట్లయితే మీరు దేవునికి ప్రియమైన వారుగా ఉంటారు. విజ్ఞాపనకర్తగా ఉన్నటువంటి పౌలుని దేవుడు క్రొత్త నిబంధనలు అనేక లెటర్స్ రైటింగ్ దేవుడు ఆయన వాడుకున్నాడు. విజ్ఞాపనకర్తలు కావాలి దేవునికి. సంఘం అయితే అత్యాశక్తితో ప్రార్థించుండగా పేతురును విడిపించడానికి దేవుడు తన దూతలను పంపించాడు. అత్యాశక్తితో చేసే ప్రార్థనలు, పట్టుదలతో చేసే ప్రార్థనలు, మరి మనస్ఫూర్తిగా చేసే ప్రార్థనలు దేవునికి చాలా ఇష్టం. నేను నమ్ముచున్నాను మీరంతా దేవునికి బహుప్రియులుగా ఉంటారని. మీరు ఆయన ప్రియులై ఉన్నారు. మనుషులు ఎవరికి ప్రియమైన వ్యక్తులుగా ఉన్నా కొంతవరకు ఉపయోగం, కానీ దేవునికి ప్రియమైన వ్యక్తిగా ఉంటే ఎక్కడున్నా మీ జీవితం ధన్యమవుతుంది. లెట్స్ ప్రే. ప్రార్థన చేసుకుందాం. మీరు ఎంతమంది ఇష్టపడుతున్నారు? ప్రభా నీకు ప్రియమైన వారి లెక్కలో నా పేరు ఉండాలి, నీ లిస్టులో నా పేరు ఉండాలన్న వారు కెన్ యూ లిఫ్ట్ అప్ యువర్ హ్యాండ్? లెట్ మీ ప్రే ఫర్ యూ. లెట్స్ ప్రే. పరిశుద్ధమైన మా తండ్రి, నీ వాక్యాన్ని విన్నాం, ప్రార్థన చేస్తున్నాం. నీకు ప్రియమైన వారిగా జీవించే కృపనివ్వండి అయ్యా. ఈ లోకంలో ఎన్నో విషయాలు ఉన్నాయి, కానీ ఎంతమందికి మేము ప్రియమైన వారుగా ఉన్నా అది ఉపయోగం లేదు. కానీ సృష్టికర్తమైన నీకు ప్రియమైన వారుగా ఉండడం వల్ల అది మాకు దీవెన. ప్రజల కొరకు ప్రార్థించినటువంటి, ఇతరుల కొరకు ప్రార్థించిన దానియేలు నీకు ప్రియమైన వారిగా మారారు. నీ చిత్తం చేసినప్పుడు నీకు ప్రియమైన వారిగా మారారు ప్రభా. తండ్రి, ఈ రోజు నుండి నీ చిత్తం చేసే కృప, నీ వాక్యానికి లోబడే మనసు,
నిన్ను సంతోషపరిచే జీవితాలు మాకు దయచేయండి. మీకు ప్రియమైన వారుగా జీవించే కృపను నీ ప్రజలందరికీ దయచేయండి. వారు నీకు ప్రియమైన వారుగా ఉంటుండగా ఆశ్చర్యాలు, అద్భుతాలు వారి వ్యక్తిగత జీవితంలో, వారి కుటుంబంలో, వారి ఆర్థిక విషయాల్లో, ఆరోగ్య విషయంలో అద్భుతమైనటువంటి సహాయం దయచేయమని వేడుకుంటున్నాను. ఈరోజు ప్రార్థించి ప్రయత్నించబోతున్న శంకుస్థాపన అయిన, గృహప్రవేశమైన, ఒక బిజినెస్ ప్రారంభిస్తున్నా, ఉద్యోగ ప్రారంభానికి వెళ్తున్నా, ఒక మంచి కార్యక్రమాన్ని ప్రారంభిస్తుండగా, నేను వారి బిడ్డల వివాహం కొరకు ప్రయత్నాలు చేస్తుండగా, వారు చేస్తున్న ప్రయత్నాలు ఫలించలాగున మీ దూతలకు ఆజ్ఞాపించండి. ఎవరైనా హాస్పిటల్లో ఉన్నా, ఐసీయూలో ఉన్నా, ప్రభు ఎవరైతే సీరియస్ కండిషన్ లో ఉండి బాధపడుతున్నారో వారికి యేసు నామములో స్వస్థతను అనుగ్రహించండి. కృంగిపోయిన వారిని లేవనెత్తండి. మీ గాయపడిన హస్తమును చాపి వారికి ఉన్న సకల రోగాల నుండి విడుదల ఇచ్చేయి. వారిని లేపి నడిపించడాన్ని సాక్షులుగా నిలబెట్టుకోండి. ఈ ఉదయకాలం ప్రతి రోగి యేసు నామములో స్వస్థత నొందునుగాక. తండ్రి, ఈ దినం ఎవరైతే ప్రయాణమై వెళ్ళబోతున్నారో, అది రైలు మార్గమైనా, ఆకాశ మార్గమైనా, బస్సుల్లో, వాహనాల్లో ఎక్కడ ప్రయాణం చేస్తున్నా, రోడ్డు మార్గంలో ఏ వాహనంలో వారు ప్రయాణం చేస్తున్నా, ఈ ప్రజలకు కాపాడే దూతలను పంపండి. ఉదయం బయలుదేరి సాయంకాలం ఇంటికి వచ్చేంత వరకు నీ కాపుదల, కాపాడే దూతల యొక్క సహాయము నీ ప్రజలకు దయచేయమని అడుగుతున్నాను. నువ్వు మమ్మల్ని ఎంతో ప్రేమించావు ప్రభా, మేము కూడా నిన్ను అంతగా ప్రేమించే కృప మాకు దయచేయండి. నీ వాక్యమును, నీ సన్నిధిని ప్రేమించి నీ సన్నిధిలో మొరపెడుచు నీ కుటుంబాలను ఆస్వాదించమని యేసుక్రీస్తు నామములో అడుగుచున్నాను నా పరలోకపు తండ్రి, ఆమేన్. దేవుని పిల్లలు, బర్త్డే జరుపుకున్న వారికి వి విష్ యూ ఆల్ ది బెస్ట్. హ్యాపీ బర్త్డే టు యూ, మెనీ మోర్ రిటర్న్స్ ఆఫ్ ద డే. మీ కొరకు వాగ్దానము సామెత 4:26 నీ మార్గములనియు స్థిరములగును. బీ స్టెడ్ ఫాస్ట్ ఇన్ ఆల్ యువర్ వేస్. Proverbs 4:26. May the Lord bless you with a good health, sound mind and success in your life. God bless you with this promise. వెడ్డింగ్ యానివర్సరీ జరుపుకునే వారికి may the Lord bless you. We wish you all the best. Many more returns of the day. అనేక యానివర్సరీలు చేసుకునే కృప, సిల్వర్ జూబ్లీ, గోల్డెన్ జూబ్లీ, ప్లాటినం చేసుకున్నటువంటి కృప దేవుడు మీకు ఇవ్వాలి మా ప్రార్థన. మీకు వాగ్దానము కీర్తన 34:9. ఆయన యందు భయభక్తులు ఉంచువానికి ఏమీ కొదవలేదు. Those who fear him lack nothing. You will lack nothing. God will provide all your needs. May God continue to bless you and provide all your needs in Jesus' mighty name. భార్యాభర్తల మధ్యలో ఐక్యత, ఏక మనసు, ఆయుర ఆరోగ్యములు మీ కుటుంబానికి దీవెన క్రీస్తు నామములో కలుగును గాక. ఆమేన్. ఈ ఛానల్ ను మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వలన 2 పనులు జరుగుతున్నాయి. ఒకటి, సువార్త జరుగుతున్నది, ఆత్మలు రక్షించబడుతున్నాయి. రెండవది, పేదలకు, అనాథలకు ఈ ఛానల్ ద్వారా సహకారం అందించడం జరుగుతుంది. మనం సబ్స్క్రైబ్ చేసుకోవడం వలన అందరికీ సహాయం చేసిన వారమవుతున్నాం. ఖచ్చితంగా ఈ యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ ను క్లిక్ చేయండి. మీకు వెంటనే మెసేజెస్ పంపబడతాయి.